children, good morning Nana. How are you? I hope you are all fine. Are you doing your homework Nana? So compulsory first of all of you attend the class and after do the given homework. What are it may be given homework. First of all do the given homework and compulsory. So underline the hard words and so underline the important points also and running notes are you are the maintain compulsory. So running notes also. ఇప్పటివరకు మనకి ఏ లెసన్లు అయిపోయాయి ఎన్ని అయిపోయాయి ఏంటి రన్నింగ్ నోట్స్ కంపల్సరీగా ఉండాలి. మేబీ ఒకవేళ స్కూల్ ఓపెన్ చేస్తా అంటున్నారమ్మా, మేబీ ఒకవేళ స్కూల్ ఓపెన్ చేస్తే కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ ఉండాలి కదా, ఓకేనా. సో మనము 6th చాప్టర్లో ఉన్నాము. నిన్ననే 6th చాప్టర్ స్టార్ట్ చేశాను. సో 6th చాప్టర్ ఇస్ ద ఆఫ్రికా. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కాంటినెంట్స్ అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఈ కాంటినెంట్స్ చాలా పెద్ద, ఈ ఆఫ్రికా చాలా సో పెద్ద కంట్రీగా చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ అదేవిధంగా సో ఏమేమి ఉన్నాయి, సో ఇంకా మనకి లార్జెస్ట్ వ్యాలీస్ అండ్ డిజర్ట్ అండ్ డెన్ ఫారెస్టెస్ అండ్ లేక్స్ అండ్ రివర్స్ సో మెనీ అవైలబుల్ ఇన్ ఆఫ్రికా. సో మనం నిన్న అక్కడ వరకు మనం డిస్కషన్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ సో ఆఫ్రికా ఏ వ్యాస్ట్ ప్లేట్, ఇది ఒక ఆఫ్రికా అనేది ఒక పెద్ద సో పీఠభూమి. వ్యాస్ట్ అంటమ్మా పెద్ద పీఠభూమి అనమాట. సో మనం అదేవిధంగా ఇక్కడ ఉన్న సో మనము వ్యాలీస్ ఇక్కడ లుక్ ఎట్ ఫర్ ద సో వ్యాలీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో వ్యాలీస్ అంటే ఏంటదమ్మా, సమ్ లోయ ప్రాంతాలు వ్యాలీస్, ఓకేనా. వ్యాలీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా వ్యాలీస్ ఆఫ్ ఏమేమి వ్యాలీస్ ఉన్నాయి, నైల్ అండ్ హ్యాంగో, నైల్ అండ్ సో హ్యాంగో. These are so valleys, ఓకేనా. సో ఇక్కడ వరకు డిస్కషన్ చేసుకున్నాను. దేర్ ఆర్ ఆల్సో సెవరల్ మౌంటైన్స్ ఇన్ దిస్ ప్లేట్యూ. అండ్ అదేవిధంగా ఈ ఆఫ్రికాలో ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి, ఓకేనా. సో సెవరల్, ఓకే, ఏమున్నాయి నాన్న. సో మనకి ఇక్కడ వచ్చేసి సెవరల్ మౌంటైన్స్ ఏమున్నాయి ఇక్కడ ఆఫ్రికాలో వచ్చేసిన సో సెవరల్ మౌంటైన్స్, చాలా సో ఎత్తైన పర్వతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆన్ దిస్ ప్లేట్యూ, సో ఆన్ దిస్ ప్లేట్యూ అంటే ఎక్కడ, సో ఆఫ్రికాలో. ఆన్ దిస్ సో ప్లేట్యూ అంటే ఎక్కడ, ఆఫ్రికాలో. సో చాలా ఇంకేమున్నాయి, సో అండ్ మౌంటైన్ ఆన్ ద సో ప్లేట్యూ. సో ద హైయెస్ట్ పీక్, మరి ఇక్కడ ఆఫ్రికాలో ద హైయెస్ట్, సో ఇక్కడ హైయెస్ట్ పీక్ అంటే ఏంటది, శిఖరం. సో ఇక్కడ ఆఫ్రికాలో ఉన్న హైయెస్ట్ పీక్ వాట్నా, సో ఎస్ పీక్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ఉన్న హైయెస్ట్ పీక్ ఏంటంటే సో మౌంట్ కిలిమంజారో. మీరు ఈ పేరు కూడా విన్నారమ్మా, ఓకేనా, కిలిమంజారో. సో ఈ కిలిమంజారో ఎక్కడుంది నానా, సో చూడండి, ఇన్ టాంజానియా. సో ఈ ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ పీక్ ఎత్తైన సో సెవరల్ మౌంటైన్స్ ఉన్నాయేమో ఆంధ్ర ప్లేట్. ఇక్కడ ఆఫ్రికాలో వచ్చేసి చాలా సో ప్లేట్యూస్ పీఠభూములు ఉన్నాయి. దాంట్లో ద హైయెస్ట్ పీక్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం ఏంటంటే సో మౌంట్ కిలిమంజారో ఇన్ టాంజానియా, ఓకేనా. సో ఇక్కడ మనకి చూడమ్మా, లుక్ ఎట్ ద మ్యాప్ 1 అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ హియర్. సో మీకు ఇక్కడ మ్యాప్ కనిపిస్తుందా నాన్న, ఇక్కడ పేజీ నెంబర్ 59లో ఉంది కదా. సో మ్యాప్ 1 రిలీఫ్ మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికాకు సంబంధించిన మ్యాప్ మనకి ఇచ్చిండు, ఓకేనా. అండ్ మెడిటేరియన్ సీ, ఏసియా, అట్లాస్ మౌంటైన్స్, సహారా డిజర్ట్, రివర్ నైల్, సో నైల్, రివర్ చాడ్ అండ్ రివర్ నైజర్, రివర్ వోల్టా, రివర్ క్యాంగో, లేక్ విక్టోరియా అండ్ కిలిమంజారో
Park and Lake and Tangalia and Lake so Nasir. So and మనకి ఇక్కడ వీటి యొక్క సో ప్లేట్యూ హిల్స్ మనకి ఇక్కడ ఇచ్చింది కదా. సో ప్లెయిన్ మనకి పిక్చర్ ప్రకారం ఇక్కడ చూడనా. సో ప్లెయిన్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 0 to 200 సో మీటర్స్ 0 to 200 meters plains. And next one so plateau. Next one వాటినా సో plateau వచ్చేసిన మనకి సో 200 to 1000 meters మ్యాప్ ప్రకారం. అండ్ నెక్స్ట్ హిల్స్ వాటినా హిల్స్ నానా సో 1000 meters అండ్ అబౌవ్ 1000 meters కంటే కూడా అబౌవ్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా. సో దీని ప్రకారం మనకి వాట్ ఈస్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ఏ నారో కోస్టల్ ప్లేన్స్. ఇక్కడ ఈ కోస్టల్ ప్లేన్స్ లోనా ఈ సముద్ర తీర ప్రాంతాలలో యావరేజ్ హైట్. సో వాట్ ఈస్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ద నారో కోస్టల్ ప్లేన్స్. యావరేజ్ హైట్ ఉన్నది ఏంటో మీరు అదే రాయండి. ఓకేనా. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ ఆఫ్ ద అండ్ మేజర్ ప్రోటైన్ అంటే సో ఆఫ్ ద ప్లేట్. ప్రోటైన్ అంటే మనకి సో అక్కడ బాగా ఎక్కువ తేమతో కూడుకున్న ప్రాంతం మొత్తం కూడా ఎక్కువ ముఖ్యంగా ఉంటుందన్నమాట. ముఖ్యమైనది ఆ ప్లేటు ఏంటది. ద సో హైయెస్ట్ ఆఫ్ ద హై ప్లేటివ్స్ ఇన్ ద సౌత్ అండ్ ఈస్ట్ ఆఫ్ ఆఫ్రికాస్. అంటే హైయెస్ట్ ప్లేటు అంటే ఎత్తైన పీఠభూమి ఏంటి సౌత్ అండ్ ఈస్ట్ ఆఫ్ అమెరికాలో ఎత్తైన పీఠభూమి ఏంటని అడుగుతుంది. సో ఇన్ ద నార్త్ వైపు ఉన్న పీఠభూమి ఇక్కడ మీకు దీని ప్రకారం మనకి సో ఇక్కడ మ్యాప్ ప్రకారం మనకి క్వశ్చన్ ఇచ్చారు. దాని ప్రకారం మీరు ఆన్సర్లు రాయండి. సో దేర్ ఆర్ ఏ లాంగ్ నారో వ్యాలీస్ ఇన్ ద హై ప్లేట్యూస్. ఇక్కడ చాలా కూడా లాంగ్లో సో వ్యాలీస్ ఉన్నాయమ్మా. అండ్ దేర్ ఆర్ ఏ సెవెరల్ లార్జ్ లేక్స్ ఇన్ ద దిస్ వ్యాలీస్. And they have the so here have some valleys are there. And valleys అంటే ఏంటమ్మా లోయ ప్రాంతం కదా ఇక్కడ. అండ్ వ్యాలీస్ ఉన్నాయి. అండ్ అదే విధంగా ఇక్కడ ఇంకేమున్నాయి వ్యాలీస్ అండ్ దేర్ ఆర్ సెవెరల్ లార్జ్ లేక్స్. ఇంకా వాటితో పాటు ఏమున్నాయి లేక్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. అండ్ లేక్స్ ఇన్ దీస్ వ్యాలీస్ ఐడెంటిఫై 2 lakes in Africa other than సో లేక్ అండ్ విక్టోరియా రైట్ ఆన్ దేర్ నేమ్స్. మరి ఐడెంటిఫై ద లేక్స్ అంటే లేక్ అంటే సరస్సును ఐడెంటిఫై చేయండి. ఎక్కడ సో ఇన్ ఆఫ్రికా లేదా అదర్ దాన్ లేక్ విక్టోరియా అండ్ రైట్ డౌన్ దేర్ నేమ్స్. ఇంకా లేదా అదర్ నేమ్స్ అన్న రాయమంటాడు. సో లుక్ ఎట్ ద ఫాలోయింగ్ రివర్స్ ఆన్ ద మ్యాప్ ఆఫ్రికా యూజ్ ఏ అండ్ మ్యాప్ సో 6 to locate. సో లొకేట్ ద కంట్రీస్ ఆఫ్ ఆఫ్రికా. ఇక్కడ మనకి మ్యాప్ 6 ఇచ్చాడు కదా నాన్న. సో టర్న్ అప్ ద పేజ్ నాన్న. టర్న్ అప్ ద పేజ్. సో మ్యాప్ 6 మ్యాప్ 3 అండ్ మ్యాప్ 6 మ్యాప్ 5 అండ్ సో మ్యాప్ 6 హ్యావ్ నాన్న. సో మ్యాప్ 6 పేజీ నెంబర్ 67లో ఉన్నాయి నాన్న. కంట్రీస్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికాకు సంబంధించిన కంట్రీస్ అన్నీ కూడా సో మ్యాప్ 6లో నాన్న ఉన్నాయి. ఇవన్నీ కూడా సో ఆఫ్రికాకి సంబంధించిన కంట్రీస్. ఓకేనా. అండ్ ఏం చేయంటాడు లొకేట్ ద సో కంట్రీస్ ఆఫ్ ఆఫ్రికా. విచ్ కంట్రీస్ టు ద ఫాలోయింగ్ రివర్స్ హావ్ ఏ త్రో ద అండ్ విచ్ ఏ ఓషన్ టు ద ఎంప్టీ దెమ్సెల్ఫ్ ఇంటు ద. ఇక్కడ మనకి ఇక్కడ రివర్ నైజర్ అండ్ క్యాంగో అండ్ జాంబిజీ ఇవి రివర్స్ ఇచ్చారు. వాటికి సంబంధించిన కంట్రీ ఓషన్. సో మీకు మ్యాప్ 6 ఉంది కదా. సో ఆ మ్యాప్ 6ని అబ్జర్వ్ చేస్తూ మ్యాప్ 6 నాన్న. సో మ్యాప్ 6ని దీన్ని అబ్జర్వ్ చేస్తూ వాటి క్వశ్చన్స్ ఆన్సర్లు మీరు రాయండి. ఓకేనా. అండ్
సో మీరు అబ్జర్వ్ చేస్తారమ్మా ఈ మ్యాప్ని, వీలైతే సండే ప్రాజెక్ట్ వర్క్ మీరు ఈ మ్యాప్ వేసి రిలీఫ్ మ్యాప్ ఆఫ్ అమెరికా వేసి ఇక్కడ ఉన్నవి ఫైండ్ అవుట్ చేయండి. టర్న్ ఆఫ్ ద పేజ్ నానా. సో దేర్ ఈస్ ఎ రీజన్ ఇన్ ద నార్త్ అండ్ సో వేర్ నో రివర్స్ ఆర్ టు బి సీన్. సో మనం కనుక చూసుకున్నట్టయితే కన్నా సో దేర్ రీజియన్ అంటే ఏంటమ్మా ప్రాంతం. రీజియన్ అంటే అది ఒక అక్కడ ఆ ప్రాంతంలో కనుక చూసుకున్నట్టయితే మన ఇక్కడ సో ఇన్ ద నార్త్ వైపు ఈ ప్రాంతం ఏదంటమ్మా సో నార్త్ వైపు కనుక మనం చూసుకున్నట్టయితే నాన్న సో వేర్ నో రివర్స్ ఆర్. సో మనకి చూడటానికి అక్కడ ఏమి లేవంట, ఎలాంటి నదులు కూడా లేవంట, చూడటానికి కూడా అక్కడ నదులు లేవన్నమాట. ఓకేనా. దిస్ ఈజ్ ద సహారా డిజర్ట్. మరి అదేంటి అక్కడ ఏముందంట సో సహారా డిజర్ట్. సహారా సో అక్కడ ఏముందంట నాన్న సహారా డిజర్ట్. సహారా ఎడారి ఉంది అనమాట అక్కడ. సో డిజర్ట్ విచ్ ఇస్ రిసీవ్స్ వెరీ స్కంటీ రెయిన్ఫాల్. ఈ సహారా డిజర్ట్ లో ఇక్కడ ఎలా ఉంటుందంటమ్మా సో వెరీ స్కాంటీ సో రెయిన్ఫాల్. ఇక్కడ చాలా తక్కువ వర్షపాతం నమోదు అవుతుందమ్మా. ఇక్కడ చాలా తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. అండ్ అదే దేర్ ఈజ్ ఓన్లీ వన్ రివర్. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎలా ఉంది ఓన్లీ హ్యావ్ వన్ రివర్, ఒక్క నది మాత్రమే సహారా డిజర్ట్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నది. సో రివర్ వాట్ ఈస్ ది నైల్ విచ్ క్రాస్ ద సహారా డిజర్ట్. ఇక్కడ ఒకే ఒక నది ఉంది అమ్మా. సో ఆ నది ఏంటది సో దట్ ఈస్ ద సో నైల్ రివర్ అమ్మ. ఇది ఎటువైపు వెళ్తుందంటే సహారా డిజర్ట్ వైపున సో క్రాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో లుక్ ఫర్ సమ్ ఆఫ్ ద లార్జ్ లేక్స్ ఆన్ ద ప్లేట్యూ. మరి అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని లార్జ్ లేక్స్ ఉన్నాయి. చాలా పొడవైన లేక్ అంటే ఏంటదమ్మా సరస్సులు ఉన్నాయట. పొడవైన ఏమున్నాయంటే ఇక్కడ సరస్సులు ఉన్నాయి పొడవైనవి. ఓకేనా. మరి అవి ఆ సరస్సులు ఏంటో చూద్దామా, పొడవైన సరస్సులు ఏంటో చూద్దామన్నా. సో లార్జ్ లేక్స్ సో ఏమున్నాయి నాన్న లార్జ్ లేక్స్ ఉన్నాయి. సో అవి ఒకటి ఫస్ట్ లేక్ సో విక్టోరియా సో లేక్ విక్టోరియా ఈజ్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ద ఆఫ్రికా. సో విక్టోరియా లేక్ అనేది చాలా సో లార్జెస్ట్ లేక్ అనమాట. ఇక్కడ సో ఆఫ్రికాలో. ఓకేనా. ఆఫ్రికాలో లార్జెస్ట్ లేక్ ఏంటంటే విక్టోరియా లేక్. సో అండ్ ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఏ లార్జెస్ట్ సో ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. ఇది ప్రపంచంలోని ఈ విక్టోరియా లేక్ ఏదైతే ఉందమ్మా ప్రపంచంలోనే ఫ్రెష్ వాటర్ని అందజేస్తుంది అనమాట. సో ద నైల్ అండ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద లేక్. ఇక్కడ సో ద నైల్ రివర్ ఏదైతే ఉందో దానికి సో ఆరిజినేట్స్ అంటే అమ్మా అక్కడ నుండే మొదలవుతాయి అనమాట. సో నైల్ అండ్ ఆరిజినేట్స్ అంటే అక్కడ నుండి సో మొదలవుట, లేదా వాటర్ని అక్కడ నుండి కలుగజేయుట, లేదా అక్కడ నుండి వాటర్ని పుట్టించుట, లేదా అక్కడ నుండి వాటర్ రావడం అనమాట. అండ్ సో ద నైల్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద సో ద లేక్. ఆ లేక్లోకి వాటర్ని సో అక్కడ కలెక్ట్ చేయడం, లేదా అక్కడ నుండి వస్తాయి అనమాట. అక్కడ నుండి స్టార్టింగ్ అక్కడ నుండి వాటర్ వస్తాయి అనమాట. సో ద రీజన్ సో వేర్ ఏ నైల్ హ్యాస్ ఇట్స్ ఏ source and receives such a so heavy rainfall so that there is a enough water to the flow across the desert into the Mediterranean Sea. మరి అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో రీజన్ అంటే ఈ ప్రాంతంలో నాన్న మనకి ఇక్కడ ఈ నైల్ అనేది ఎలా ఉంటుంది, ఇది ఒక సోర్స్ అనమాట. సోర్స్ అంటే ఏంటదమ్మా సో ఇది ఒక వనరు. ఓకేనా. ఈ సోర్స్ ఏంటంటే అమ్మా ఇక్కడ రిసీవ్స్ ఏం చేస్తుందంటమ్మా సో హెవీ, ఈ రివర్ ఎక్కువ హెవీ సో రెయిన్ఫాల్ సో ఎక్కువ వర్షాన్ని కలుగజేస్తుంది.
rainfall. So and that there is enough water and flow the across the desert into the Mediterranean Sea. ఇది ఎక్కడికి వెళ్తుంది మరి ఇంకా క్రాస్ మెడిటేరియన్ సీ డిజర్ట్ అక్రాస్ ద డిజర్ట్ ఎడారి ప్రాంతాన్ని క్రాస్ చేసి ఇది ఎక్కడికి వెళ్తుందంటే మెడిటేరియన్ సీకి వెళ్తుంది. ద నైల్ ఆల్సో ఫ్లోస్ ద త్రూ ద ఈజిప్ట్. ఈ నైల్ ఏదైతే ఉందో మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుంది, సో ఈజిప్ట్కి వెళ్తుంది అన్నమాట. ఈ నైల్ ఏదైతే ఉందో అమ్మ ఈజిప్ట్ వైపుకి ప్రవహిస్తూ ఉంటుంది. నైల్ నది ఇంకా ఎక్కడికి ప్రవహిస్తుందంటే ఈజిప్ట్ వైపుకి ప్రవహిస్తుంది అనమాట. సో అండ్ మోస్ట్ ఆఫ్ ఈజిప్ట్ ఈజ్ ద డిజర్ట్. ఈ ఈజిప్ట్ అనేది ఎక్కడుందట, సో ఇది ఎక్కువగా ఎక్కడుందంటమ్మా, సో డిజర్ట్. ఓకేనా, డిజర్ట్ అంటే ఏంటది, ఎడారి ప్రాంతంలో ఉంది అన్నమాట. ఓకేనా, సో అండ్ డిజర్ట్. సో ద నైల్ హ్యాస్ ఎ హెల్ప్డ్ అండ్ సివిలైజేషన్ టు ద డెవలప్డ్ ఇన్ ద డిజర్ట్. మరి అదేవిధంగా అమ్మ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ నైల్ రివర్ ఏదైతే ఉందమ్మా అది ఏం చేస్తుంది ఇక్కడ, సో ఇక్కడ సివిలైజేషన్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి అమ్మా, సో నైల్, ఈ నైల్ రివర్ ఏదైతే ఉందో ఇక్కడ, సో ఈ నైల్ ఏం చేస్తుందంటే ఇక్కడ సివిలైజేషన్ నాగరికతను ఏం చేస్తుందమ్మా, సివిలైజేషన్. సో ఇది ఈ నైల్ రివర్ ఏదైతే ఉందన్నా, సో సివిలైజేషన్ ఏం చేస్తుందంటమ్మా, సో టు ద డెవలప్, ఎవరిని డెవలప్ చేస్తుంది అంటే అమ్మా, సో డెవలప్ ద డిజర్ట్. ఎవరిని డెవలప్ చేస్తుందంటే సివిలైజేషన్ ప్రకారం నాగరికత ప్రకారం ఈ నైల్ రివర్ అయితే దేన్ని డెవలప్ చేస్తుందంటమ్మా, సో డిజర్ట్ ప్రాంతాన్ని, సో ఎడారి ప్రాంతాన్ని ఇది సో చక్కగా సివిలైజ్ చేస్తుంది అనమాట. ఈజిప్టియన్ అండ్ సివిలైజేషన్ ఈజ్ సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. మరి అక్కడ అదేవిధంగా ఇక్కడ మనకి ఈజిప్ట్ గురించి చెప్పుకున్నాం కదా, ఈ ఈజిప్ట్ కూడా సివిలైజేషన్ ఎలా ఉందంటే ఇప్పటిది కాదు నాన్న, సో సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్, ఇది చాలా పాతది. ద వాటర్ ఆఫ్ ద నైల్ హ్యావ్ హెల్ప్డ్ ద అండ్ ఇరిగేటెడ్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఈజిప్ట్ ఫర్ 1000 years. సో లుక్ ఎట్ ద మ్యాప్ 3. మరి ఇక్కడ ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో నాన్న, సో ఈ వాటర్ ఏంటది, ద నైల్ హ్యావ్ హెల్ప్డ్, నైల్ రివర్ ఏదైతే ఉందో ఏ విధంగా సహాయపడుతుందంటమ్మా ఇక్కడ, సో ఇరిగేట్ వ్యవసాయం చేయడానికి వ్యవసాయ పర్పస్గా, సో ఫీల్డ్స్ ఇరిగేట్ ద ఫీల్డ్స్ పొలానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈజిప్ట్ ఫర్ ఇది ఎప్పుడుదని చెప్పుకున్నాము, సో మనము ఈజిప్ట్ ఎప్పుడుదని చెప్పుకున్నాము నాన్న, ఈజిప్ట్ సో ఇక్కడ ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, సో ఫర్ అండ్ 1000, సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, ఇప్పటిది కాదు నాన్న, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంది అనమాట. అండ్ మనకి ఇక్కడ సో మ్యాప్ ఇచ్చాడు చూడమ్మా, లుక్ ఎట్ ద మ్యాప్ 3. మ్యాప్ 3 ఉంది కదా నాన్న, లుక్ ఎట్ ద పేజీ నెంబర్ 61లో హియర్ గివెన్ ద మ్యాప్ 3. సో చూడమ్మా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రెయిన్ఫాల్ ఇన్ ఆఫ్రికా, దే హ్యావ్ ఏ గివెన్ మ్యాప్ 3 నాన్న. మ్యాప్ 3లో ఏంటది, సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ రెయిన్ఫాల్ ఇన్ ఆఫ్రికాలో వర్షపాతం ఏ విధంగా ఉంటుందో మనకి మ్యాప్లో చూపించింది కమ్మా. హై రెయిన్ఫాల్ అండ్ సో మీడియం రెయిన్ఫాల్ అండ్ లో రెయిన్ఫాల్, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం వర్షపాతం ఏ విధంగా నమోదైందో మనకి సో మ్యాప్ 3లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రెయిన్ఫాల్ గురించి మనకి ఆఫ్రికాలో పడే రెయిన్ఫాల్ గురించి మనకి మ్యాప్ 3లో ఇవ్వడం అనేది జరిగింది. అండ్ సో ఇక్కడ చూడమ్మా మ్యాప్ 2 ఆఫ్రికా అవుట్లైన్, మనకి ఆఫ్రికాని వితౌట్ దే హ్యావ్ ఏ గివెన్ వితౌట్ సో అవుట్లైన్ మ్యాప్ ఇచ్చాడమ్మా. సో ఇది మొత్తం కూడా ఆఫ్రికాకి సంబంధించిన వాట్ ఇస్ దిస్ ఇస్ ద అవుట్లైన్ ఆఫ్ ఆఫ్రికా. సో ఇక్కడ ఓన్లీ ఏమి ఇచ్చాడు, ఈక్వోటర్ మాత్రమే ఇచ్చాడు, భూమధ్య రేఖ మాత్రమే ఇచ్చాడు. రిమైండర్ సో అవుట్లైన్ మ్యాప్ మొత్తం కూడా ఇచ్చాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ వాట్, సో క్లైమేట్ అంటే ఏంటిది నాన్న, ఆఫ్రికాలో ఉండే శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుంది. క్లైమేట్ అంటే ఏంటిది, శీతోష్ణ స్థితి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆఫ్రికా ఆన్ ద సో గ్లోబ్ యూ విల్ ఫైండ్ దట్ ద అండ్ సో ఎక్వోటర్ ఫాసెస్ ఆఫ్ త్రూ ద
it's a middle. Thus Africa is divided into the northern and southern parts. మనం ఇంకా ఆఫ్రికాలో ఉండే సో క్లైమేట్ శీతోష్ణ స్థితిని కనుక చూసినట్టయితే నాన్న ఇక్కడ మనకి సో ఆఫ్రికాలో ఉండే మనం గ్లోబల్ కింద అబ్జర్వ్ చేస్తేనా సో ఇక్కడ మనకి భూమి మధ్యలో ఈక్వోటర్ ఉంది కదా, ఇది రెండు పార్ట్లుగా డివైడ్ అవుతుందమ్మా. వన్ ఆఫ్ ద సో డివైడెడ్ ఇంటూ ద 2 parts, వన్ ఆఫ్ ద నార్థరన్ అండ్ సౌతరన్ పార్ట్. వన్ ఆఫ్ ద నానా సో divided into 2 parts, one of the northern and second one the southern part. So remainder middle one as the equator. Okay, so today end of this class nana. So many odd words in this lesson. Important points underline చేయండి, లేదా మీరే క్వశ్చన్ క్రియేట్ చేసి ఆన్సర్ రాయండి, లేదా ఎనదర్ ఆప్షన్ కింద ఆడ్ వర్డ్స్ అయినా రాయండి. కంపల్సరీగా వాట్ ఆర్ ఇట్ హోంవర్క్ అయితే రాసి పంపండి. టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. టుమారో విల్ బి కంటిన్యూషన్. So Africa lesson. Bye. Take care. See you tomorrow. Meet again.